రాశి ఫలాలు అంటే చాలా మందిలో ఒక నమ్మకం ఉంటుంది. అయితే సూర్యమానం మరియు చంద్రమానం ప్రకారం మనకి మొత్తం 12 రాశులుంటాయి. జన్మ నక్షత్రం మరియు పుట్టిన తేదీని బట్టి ఎవరికి ఏ రాశి వస్తుందో నిర్ణయిస్తారు. మరి మకర రాశి వారి లక్షణాలేంటి, వారి గుణగణాలు ఎలా ఉంటాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాశి చక్రంలో 10వది మకర రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రావణము ఈ రాశిలోనిదని చెబుతారు. అయితే ఒకరు వీరిని మోసం చేయనంత వరకు మోసం చేయాలనే ఆలోచన వీరికి రాదు. వీరి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా చాలా అనుభవాన్ని నేర్చుకుంటారు. పక్కన ఉండే వ్యక్తుల మాటలను విని నిజమేంటో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. వారి లోపాలు తెలిసిన తర్వాత వారు చేసిన తప్పుని ఒప్పుకుంటారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని ఇద్దరినీ కూడా సమానంగా చూడటం వలన వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఈ రాశివారు వీరికి ఉన్న అతీంద్రియ సామర్థ్యాల ద్వారా జీవిత వేగాన్ని తెలుసుకోగలుగుతారు. జీవితంలో ఎదగడానికి సరైన సమయం ఎప్పుడు అనేది వీరికి బాగా తెలుసు. ఏ సమాచారం అందుబాటులో లేనప్పుడు లేదా ఎటువంటి ఆధారాలు లభించకముందే వీరు అందరికన్నా ముందే పనిని మొదలు పెడతారు. ఈ రాశివారు సౌందర్యవంతులు, ధైర్యవంతులు, ఆలోచనాపరులు, దానపరులై ఉంటారు. ఈ రాశి వారికి 2, 7, 12, 20, 25, 32 సంవత్సరాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రాశి వారికి జలగండం కలిగే అవకాశం ఉంది. ఇంకా వీరి జీవితంలో సరైన సమయంలో పెను మార్పులు తీసుకురావడానికి సిద్ధహస్తులు మరియు ఒక స్థిరమైన వేగంతో విజయం అందుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.